హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు వచ్చిన వివిధ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తల గురించి వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చిన ముఖ్యమైన అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే బడికి వేలాయే, నేటి నుంచి విద్యా సంస్థలు రీఓపెన్ అంటూ 2024-25 సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ను విద్యాశాఖ ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 3 నెలల్లో కొత్త టీచర్లు అంటూ ఒక హెడ్లైన్తో అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 11,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం డిఎస్సి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. మరో 3 నెలల్లో ఈ కొత్త టీచర్లను నియమించడానికి వీలుగా ప్రభుత్వం కార్యాచరణ కూడా ప్రకటించింది. వీరితో పాటు 2008 డిఎస్సి నుంచి 3,000 మంది ఉపాధ్యాయులను కూడా తీసుకోనున్నట్లు నిర్ణయించారు. ఇక పాఠశాలల్లో ఒక విద్యార్థి ఉన్నా దానిని మూసివేయకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రకటన అందరికీ తెలిసిందే. మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా స్కూళ్లను తెరవాలని అధికారులను సీఎం ఆదేశించారు. 0 అడ్మిషన్ స్కూళ్లను మాత్రమే మూసివేయాలని. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈసారి ఏకోపాధ్యాయ స్కూళ్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు ప్రభుత్వ స్కూళ్లలో కార్యక్రమాలన్నీ ప్రారంభించింది. స్కూళ్లు తెరిచిన తర్వాత దీనిని మరింత విస్తృతంగా నిర్వహించనున్నారు. బడికి దూరంగా ఉండే పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ బడుల్లో చేర్పించడానికి వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరోవైపు టీచర్ల బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. వారం రోజుల్లో దీనిని పూర్తి చేస్తామన్నారు. దాంతో బదిలీ అయ్యే ఉపాధ్యాయులు కూడా తమ కొత్త పోస్టింగ్లో త్వరగా చేరడానికి అవకాశం కూడా ఉంటుంది. తద్వారా విద్యా సంవత్సరంలో విద్యార్థుల చదువు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగేలా అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. నేటి నుంచి విద్యా సంస్థలు రీఓపెన్ కానున్నాయి. వచ్చే 3 నెలల్లో డిఎస్సి ద్వారా కొత్తగా వేసిన 11,000 పోస్టులతో, అలాగే 2008లో నియమితులైన 3,000 మంది టీచర్లతో కొత్త టీచర్లను 3 నెలల్లో భర్తీ చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నేడు టెట్ ఫలితాల ప్రకటన. తెలంగాణ టెట్కు సంబంధించిన ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. మే 20 నుంచి జూన్ 2 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 2,86,381 మంది దరఖాస్తులు చేసుకోగా దానిలో 2,36,487 మంది హాజరు కావడం జరిగింది. పేపర్ వారీగా చూస్తే పేపర్ 1కు 99,958 మంది దరఖాస్తు చేసుకోగా దానిలో 86.03% హాజరయ్యారు. ఇక పేపర్ 2కు సంబంధించి 1,86,423 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 82.58% మంది పరీక్షకు హాజరు కావడం జరిగింది. తొలిసారి రాష్ట్రంలో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించారు. జూన్ 3న ప్రాథమికకి విడుదల చేశారు. అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నేడు ఫలితాలు విడుదల కానున్నాయి. దీనికి సంబంధించిన వార్త. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇవ్వండి, గాంధీ భవన్ ముందు మోకాళ్ళపై కూర్చొని ఏడబ్ల్యూ అభ్యర్థుల నిరసన అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. 1,540 మంది ఏడబ్ల్యూకి సెలెక్ట్ అయ్యి 9 నెలలు గడుస్తున్న పోస్టింగులు ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. తుది ఫలితాలు వచ్చి డాక్యుమెంటేషన్ పూర్తయినా సెలెక్టెడ్ లిస్టుని ఇవ్వలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తమకు నియామక పత్రాలు ఇవ్వాలంటూ గాంధీ భవన్ ముందు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలపడం జరిగింది. ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్తామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించడం జరిగింది. దీనిపై హరీష్ రావు స్పందిస్తూ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా ప్రభుత్వం ఇంతవరకు అపాయింట్మెంట్స్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరమని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ఏడబ్ల్యూకి సంబంధించిన అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇవ్వాలని అభ్యర్థులు అయితే మోకాళ్ళపై నిరసన తెలపడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆర్మీ కొత్త చీఫ్గా ఉపేంద్ర త్రివేదిని నియమించడం జరిగింది. ఇండియన్ ఆర్మీ కొత్త చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర త్రివేది నియమితులయ్యారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్గా మనోజ్ పాండే ఈ నెల 30న పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త చీఫ్గా ఉపేంద్ర త్రివేదిని
నియమించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వర్సిటీల్లో ఇకపై ఏటా 2 సార్లు అడ్మిషన్లు. యూనివర్సిటీల్లో ఇక నుంచి ఏటా 2 సార్లు అడ్మిషన్లు తీసుకునేందుకు పర్మిషన్ ఇవ్వనున్నట్లు యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ వెల్లడించడం జరిగింది. మొదటిసారి జూలై ఆగస్టులో, తర్వాత జనవరి ఫిబ్రవరిలో అడ్మిషన్లు ఉంటాయని ఆయన తెలపడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే విమాన ప్రమాదంలో మాలవి వైస్ ప్రెసిడెంట్ మృతి అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. విమాన ప్రమాదంలో మాలవి వైస్ ప్రెసిడెంట్ సౌలాస్ చిలిమా ఆయనతో పాటు మరో 9 మంది చనిపోయారు. వారు ప్రయాణిస్తున్న విమానం పర్వత ప్రాంతంలో కూలిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది ఈరోజు వచ్చిన ముఖ్యమైన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.